అల్లా సుబ్హాను తాలా జిబ్రీల్ అలైహిస్సలాం గారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి పంపారు. అల్లా సుబ్హాను తాలా ఇలా తెలియజేశారు: ఓ జిబ్రీల్ అలైహిస్సలాం, ముహమ్మద్ ప్రవక్త వద్దకు వెళ్ళండి మరియు నాకు అన్నీ తెలిసినప్పటికీ, అనగా అల్లా సుబ్హాను తాలాకు అన్నీ తెలిసినప్పటికీ ఆయనని అడగండి ఆయన ఎందుకు బాధపడుతున్నారు. కాబట్టి జిబ్రీల్ అలైహిస్సలాం గారు మన ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళారు. జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఇలా అన్నారు: ఓ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అల్లా ఆయనకు అన్నీ తెలిసినప్పటికీ ఆయన అడిగి రమ్మన్నారు మీరెందుకు బాధపడుతున్నారు అని. అప్పుడు ప్రవక్త గారు ఇలా తెలియజేశారు: ఆయన తన ఉమ్మతిలోని ప్రజలు నరకంలోకి ఎవరైతే వెళ్ళబోతున్నారో వాళ్ళ గురించి బాధపడుతున్నారు అని. జిబ్రీల్ అలైహిస్సలాం గారు తిరిగి వెళ్ళి అల్లా సుబ్హాను తాలా దగ్గర ఇలా తెలియజేశారు: ఓ అల్లా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతని ఉమ్మతిలోని ప్రజల కోసం బాధపడుతున్నారు, ఎవరైతే నరకంలోకి వెళ్ళబోతున్నారో వాళ్ళ గురించి అని తెలియజేశారు. అప్పుడు అల్లా సుబ్హాను తాలా చెప్పారు: ఓ జిబ్రీల్ అలైహిస్సలాం, ముహమ్మద్ గారి దగ్గరికి వెళ్ళండి మరియు ఇలా చెప్పండి, నిశ్చయంగా అల్లా సుబ్హాను తాలా మీ ఉమ్మతి విషయంలో మిమ్మల్ని సంతృప్తి పరుస్తారు మరియు నిరాశపరచడు. మన మొహమ్మద్ ప్రవక్త గారు సస్తా చేశారు. అల్లా సుబ్హాను తాలా ఇలా తెలియజేశారు: లేవండి మొహమ్మద్, ఒక సంఖ్యను చేయండి. ఎవరి హృదయాలలో అయితే లా ఇలాహ ఇల్లల్లా అనగా అల్లా ఒక్కడే అని విశ్వసిస్తారో వాళ్ళని ఆ అగ్ని అనగా నరకం నుండి బయటకు తీసుకురాబోతారు అని ఖురానులో ఆయత్ 118 సూరా అల్ మైదాలోనిది.